తూర్పుగోదావరి జిల్లా కోవూరులో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మూపిడి వెంకటేశ్వరరావు హాజరై మినీ మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని కూడా తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, నిరుద్యోగుల యువత కోసం, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఒక సైకో ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రం మరొక 15 సంవత్సరాలు వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దానిని మళ్ళీ ఈ రోజు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తలంపుతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి యొక్క సహకారంతో ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన చేయడంలో కానీ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి